హలో టచ్ పీపుల్ ఎలా ఉన్నారు? సో ఫైనల్లీ 'కైజు' నంబర్ 8 ఎపిసోడ్ 7 రిలీజ్ అయిపోయింది. దీనికోసం నేను ఎంతగానో వెయిట్ చేస్తున్నా అండ్ ఇట్స్ ఫైనల్లీ హియర్. సో ఈ వీడియోలో దాని యొక్క రివ్యూ. అంతేకాకుండా తెలుగు డబ్ కూడా చూసా. సో ఆ తెలుగు డబ్ రివ్యూ కూడా ఇస్తాననమాట. బికాజ్ తెలుగు డబ్ నాకు భలే నచ్చింది. ఒక పాత కార్టూన్ గుర్తొచ్చిందనమాట. వీళ్ళు దాని గురించి డీటెయిల్‌గా తర్వాత చెప్తా. ఫస్ట్ ఎపిసోడ్ విషయానికి వెళ్ళిపోదాం. సో ఎపిసోడ్ 7 చూడంగానే నాకైతే మెంటల్ ఎక్కేసింది. ఐ మీన్ ఎస్పెషల్లీ అక్కడ రెనో అండ్ ఇహారు ఇద్దరు మామూలోళ్ళు కాదు భయ్యా. సో వాళ్ళిద్దరు ఆ విలన్ తోటి తలపడి అది కూడా కొంచెంసేపు తప్పించుకోగలిగారు. నాకైతే అది బాగా నచ్చింది ఆ సీను. ఎందుకంటే ఆ విలన్ గురించి కొంచెమే లిటిల్ బిట్ ఇన్ఫర్మేషన్ ఉంది వాళ్ళ దగ్గర. అయినా కానీ దాన్ని తెలుసుకొని కూడా ఇద్దరు తప్పించుకున్నారు చూడండి. అది బాగా నచ్చింది. అండ్ అంతేకాదు ఫైనల్లీ మన హీరో కైజుగా మారి ఆ విలన్ కైజు గారినైతే ఒక్క నూగు నూగితే క్రేజీ అనిపించింది ఆ సీను. సో ఓవరాల్ ఎపిసోడ్ మంచి ఎంటర్టైన్మెంట్ అయితే కలిగించింది. సో ఫస్ట్‌లీ ఎపిసోడ్ విషయానికి వెళ్ళిపోతే ఎపిసోడ్ ఎక్కడ ఎండ్ అయిందో అక్కడే స్టార్ట్ అవుతుంది. లైక్ ఆ విలన్ కైజు కూడా వచ్చుంటాడు. సో మన రెనో అండ్ ఇహారో అయితే తనతోటైతే కంఫర్ట్ అయ్యి ఉంటారనమాట. సో అక్కడ తన గురించి తెలుసుకున్న తర్వాత వాళ్ళకైతే భయం స్టార్ట్ అవుతుంది. అని వెంటనే అటాక్ చేసేస్తాడు. ఆల్మోస్ట్ సచ్చే స్థితికి వెళ్తారు. అక్కడైతే రెనో తనతోటి ఫైట్ చేయడానికి సిద్ధమయ్యి ఇహారు నుంచి అక్కడి నుంచి వెళ్ళిపోయి బ్యాకప్ తెమ్మంటాడు. అక్కడ ఇహారు కూడా వెళ్ళిపోతాడు. కానీ తర్వాత అయితే సాడ్‌గా ఫీల్ అయ్యి మళ్ళీ వెంటనే తిరిగొచ్చేస్తాడనమాట. అండ్ వచ్చి రెనోనైతే కాపాడతాడు. కానీ అయినా ఏం యూజ్ ఉండదు. ఇద్దరు కలిసి అటాక్ చేస్తారు. బట్ ఆ విలన్ గాడైతే మన రెనోనైతే నాన్ స్టాప్ ఒళ్ళు మొత్తం అయితే బొక్కలు పెట్టేస్తాడనమాట. అండ్ అక్కడైతే పడిపోతాడు. ఇక తను చంపేద్దాం అనుకున్న టైంలో ఫైనల్లీ మన హీరో ఎంట్రీ ఇస్తాడనమాట. కైజు లాగా అది కూడా వచ్చి ఒక్కటే ఒక గుద్దు గుద్దితే ఎగిరి పడతాడు. అండ్ ఆ తర్వాత మనోని ఇసిరి కొడతాడు. ఫైనల్లీ వాడి కోర్ ఏంటంటే వాడి హార్ట్ టైప్ కోర్ ఉంటుంది కదా నాశనం చేసేది, అది కూడా బయటపడుతుంది. అది నాశనం చేస్తాడేమోరా అనుకున్న టైంలోకి అయితే అక్కడ కొంతమంది వచ్చేసి తనను పట్టుకోవాలని చూస్తారు. అండ్ ఆ విలన్ గాడు అయితే అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోతాడు. అక్కడ మన హీరో కూడా వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని వెళ్తాడే కానీ బట్ బ్యాడ్ లక్ ఏంటంటే అక్కడ వైస్ కెప్టెన్ హోషినో అయితే అక్కడ కనిపెడతాడు. ఇక అటాక్ చేస్తాడు చూడండి. హోషినో ఎంత పవర్ఫుల్ అనిపిస్తుంది. ఎస్, మన హీరో కైజు ఫామ్లో ఉన్నప్పుడే అటాక్ చేయగలిగాడు. అండ్ హోషినో పవర్ ఏంటో మనకి ఇక్కడ ఈజీగా అర్థమైపోతుంది. బట్ అక్కడే క్లిఫ్ హ్యాంగర్ తోటి అయితే ఎపిసోడ్ వదిలేశారు. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందని ఇంకా ఇంట్రెస్ట్ పెరిగిపోయింది. ఎందుకంటే ఈ క్లిఫ్ హ్యాంగర్స్ బాగా ఎక్కువైపోతున్నాయి కైజులో చూసుకుంటే. బట్ ఓవరాల్ ఈ ఎపిసోడ్ అయితే నాకు బ్రహ్మాండంగా నచ్చింది. ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మంచి ఎపిసోడ్. ఎస్పెషల్లీ ఫస్ట్లో చూసుకుంటే మీకు స్లోగా అండ్ బిల్డప్ అయితే బిల్డ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. లైక్ అక్కడ ఇద్దరు చచ్చిపోతారో బతుకుతారన్న సిచ్యువేషన్ అయితే వస్తుందన్నమాట. అండ్ మన పేషెంట్స్ అయితే చెక్ చేస్తారు. అప్పుడు హీరో ఎంటర్ అవుతాడు అండ్ పటాపటా అని బీగుతాడు. అది బాగా సాటిస్ఫైయింగ్ అనిపించింది. ఎందుకంటే కొన్ని బిల్డప్ మూమెంట్స్ ఎలా ఉండాలంటే సో మనం పేషెన్స్ పోయే వరకు చెక్ చేసి అప్పుడు దిగుతారు చూడండి. అక్కడైతే సక్సెస్ అయ్యారని చెప్పాలి. స్టూడియో వాళ్ళు బాగా నీట్గా ప్రజెంట్ చేస్తారు ఆ విషయానికి వస్తే మాత్రం. అండ్ ఓవరాల్ ఎపిసోడ్ అయితే నాకు బాగా నచ్చింది. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్స్లో తెలపండి. ఇప్పుడు యానిమేషన్ విషయానికి వెళ్ళిపోదాం. సో యానిమేషన్ ఓవరాల్ చాలా అంటే చాలా బాగుంది. ఎస్పెషల్లీ యాక్షన్ సీక్వెన్సెస్లో యానిమేషన్ చించి పడేశారు. అంతేకాకుండా ఆ విలన్ గాడి పవర్స్ అయితే యానిమేషన్ చాలా బాగా కావాలి అండ్ దాన్ని కూడా చాలా బాగా చేశారు. సో యానిమేషన్లో ఎక్కడ డ్రాప్ అవ్వలేదు. ప్రొడక్షన్ ఈజీ ఎవ్రీ ఎపిసోడ్ డెలివరీ చేస్తూనే ఉన్నారు. అండ్ ఈ ఎపిసోడ్ 7లో కూడా యానిమేషన్ క్రేజీ ఉంది. ఎస్పెషల్లీ మన హీరో తనను కొట్టేటప్పుడు అయితే యానిమేషన్ బ్యూటిఫుల్ అనిపించింది. ఇక వాయిస్ యాక్టింగ్ విషయానికి వెళ్ళిపోతే మనకు వాయిస్ యాక్టింగ్ జపనీస్ యాజ్ యూజువల్ చించి పడేశారు. అక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ మ్యూజిక్ మాత్రం హాట్ టేక్ భయ్యా. అసలు మ్యూజిక్ చించి పడేశారు తెలుసా. ఒక్కొక్క సీన్లో వచ్చే ఆ మ్యూజిక్ అసలు వెస్టర్న్ టైప్ ఉంటుంది. అండ్ ఆ ఎపిసోడ్కి తగ్గట్టుగా పర్ఫెక్ట్గా సింక్ చేసేస్తున్నారు. కైజుకి డెఫినెట్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అయితే ఉన్నాడు. అండ్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ చించి పడేస్తున్నాడు కైజుకి మాత్రం, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇప్పుడు మనం తెలుగు డబ్ విషయానికి వెళ్ళిపోదాం. సో తెలుగు డబ్ విషయానికి వెళ్ళిపోతే నేనైతే చాలా అంటే చాలా సాటిస్ఫై అయ్యా. చెప్పాను కదా ఫస్ట్లో ఒక కార్టూన్ గుర్తొచ్చింది తెలుగు డబ్ చూసినప్పుడు అని. ఆ కార్టూన్ ఏమనుకుంటున్నారు? మీకు కూడా అదే గుర్తుంటుండాలి చూసుంటే. ఎస్, బెన్ 10. సో మన కైజులుగా మారినప్పుడు హీరో వాయిస్ ఏదైతే ఉందో నాకు అచ్చం విల్గాక్స్ టైప్ అయితే అనిపించింది అనమాట. అంతేకాకుండా ఆ విలన్ గాడిది కూడా కొంచెం సిమిలర్గా ఉంటుంది. నాకైతే బెన్ 10 డబ్బింగ్ అయితే గుర్తొచ్చింది. అంటే చాలా బాగా చేశారు ఆ డబ్బింగ్ కూడా చూసుకుంటే. అంతేకాదు సైడ్ క్యారెక్టర్లు చిన్నవైనా కానివ్వండి, మిగతా మన మెయిన్ క్యారెక్టర్స్ అయినా కానివ్వండి, ప్రతి దానికి తెలుగు డబ్బు ఎంతో బాగుంది. అండ్ ఈ ఎపిసోడ్ చూస్తే మాత్రం డెఫినెట్లీ తెలుగు డబ్బు నేనైతే కంప్లీట్ సాటిస్ఫై అయ్యా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగా చేస్తారని. లాస్ట్ ఎపిసోడ్ మిస్ అయ్యా కదా. సో తెలుగు డబ్బు ఇప్పుడు మళ్ళీ చూడంగానే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ చాలా
మంచి డైలాగ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, రైటింగ్ నాకిక్కడ బాగా నచ్చింది తెలుగు డబ్‌లో. ఏంటో మెయిన్ డైలాగ్స్ అన్నీ కూడా నీట్‌గా కొంచెం కామిక్ వేలో అండ్ బాగా తెలుగులో అయితే రాసుకున్నారనమాట. ఎక్కడ ఇంగ్లీష్ అయితే యూజ్ చేయలేదు. పర్ఫెక్ట్ ప్రాపర్ రైటింగ్ తోటైతే యూజ్ చేశారు. అండ్ అదైతే నాకు బాగా నచ్చింది. మీకు చూస్తే మీకే అర్థమవుతుంది తెలుగు డబ్ ఏంటని చెప్పి. అండ్ అరిచే చోట్ల కొంచెం లేడీ క్యారెక్టర్స్ అయితే ఐ మీన్ షినోమియా గట్టిగా అరుస్తుంది ఒక చోట. అక్కడైతే కొంచెం తగ్గిందనిపించింది. సో, అపార్ట్ ఫ్రమ్ దట్ ఎపిసోడ్ తెలుగు డబ్ మాత్రం చాలా బావుంది. సో, ఓవరాల్ ఇదనమాట ఈ ఎపిసోడ్ గురించి నా రివ్యూ అండ్ డీటెయిల్స్ అయితే. సో, మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్‌లో తెలపండి. సో, మన షుగర్ దండన్ బాబాయ్.